బ్యాక్ టు లైవ్ షో. నిన్న పార్లమెంట్ లో రాజ్యసభకు ప్రధాని వచ్చారు. మౌనముని కూడా తన మౌనాన్ని వీడి దీని మీద కామెంట్ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ దీన్ని ఒక అతిపెద్ద వైఫల్యంగా చరిత్రలో మిగిలిపోతుందని మాట్లాడారు. ముఖ్యంగా జీడీపీ 2% తగ్గిపోతుంది. అసలు ఏ బ్యాంకులైనా నగదు ఉపసంహరణకు సంబంధించి ఏ దేశంలో ఉన్నా ఉందా లిమిట్స్ పెట్టడం అని చెప్పి ఇంకా అనేక కామెంట్స్ చేస్తే ఇక సభ జరగనివ్వకుండా రోజు ఏదో ఒక నెపంతో అడ్డుకుంటున్నారని ఆర్థిక మంత్రి జైట్లీ ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. ప్రధానిగా మన్మోహన్ ఉన్నప్పుడు భారీ కుంభకోణాలతో గుట్టలుగా నల్లధనం ఎంత పెరిగిపోయింది అనే వివరాలు ఆయన చెప్పుకొచ్చారు. ఇక అన్ని పత్రికలు ప్రధానంగా వచ్చింది లెక్కల్లో లేని డబ్బుపై 60% పన్ను విధించే ఆలోచనలో ఉందా కేంద్రం, ఐటీ చట్టంలో సవరణలకు ఈ సభల సమావేశాల్లోనే చట్టానికి సవరణ చేయబోతోందా అనే ఇష్యూ కూడా మాట్లాడదాం. ఇక ప్రగతి భవన్ లో నిన్న ముఖ్యమంత్రి ఉదయం 5:22 ప్రవేశం చేశారు. అయితే ప్రగతి భవన్ గా పేరు పెట్టడాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. ప్రగతి ఎక్కడుంది, ప్రజాహితం ఎక్కడుంది రాష్ట్రంలో, ముందా పేర్లు మార్చండి అని చెప్పి కామెంట్స్ చేశారు. మిగతా భవన్లకు చేసిన ప్రామిస్లు ఏమయ్యాయి, ముందు ముఖ్యమంత్రి గారి భవనం ప్రారంభమైందని కూడా కామెంట్ చేశారు. ఈ అంశాల మీద మాట్లాడదాం. మనతో పాటు లైవ్ షోలో ఇవాళ ఎం రఘునందన్ గారు, బీజేపీ తెలంగాణ సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది జాయిన్ అవుతున్నారు. ఇక సిహెచ్ ఉమేష్ రావు గారు, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పాతూరు సుధాకర్ రెడ్డి గారు, తెలంగాణ మండలి చీఫ్ విప్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, జోలకంటి రంగారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్ నాయకులు. రఘునందన్ గారు, మీతోనే స్టార్ట్ చేద్దాం. మాజీ ప్రధాని మన్మోహన్, సరే ఆయన మీద అనేక కామెంట్స్ చేస్తూ ఉంటారు. బట్ నిన్న ఆయన సుదీర్ఘ ప్రసంగం మీరు వినే ఉంటారు. ఒక గొప్ప ఆర్థికవేత్తగా కూడా ఆయనకు పేరున్న విషయం మనందరికీ తెలుసు. మరి ఆయన చెప్పిన విషయాల్లో వాస్తవాలు ఉన్నాయా లేదా అంటే మొదట మీ రెస్పాన్స్ ఏంటి? ప్రధాని కూడా వారి అభిలషించారు, మెచ్చుకున్నారు వారి ప్రసంగాన్ని. వారు మాట్లాడిన దాంట్లో ఏముందంటే, ఐ డూ నాట్ డిసగ్రీ విత్ దీస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కర్బింగ్ బ్లాక్ మనీ అండ్ ఈ అవినీతి నల్లధనం మీద ప్రధానమంత్రి ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని స్వాగతిస్తూనే అమల్లో వస్తున్నటువంటి ఇబ్బందుల గురించి ఆయన ప్రస్తావిస్తూ వచ్చినారు. ఇది గత 15 రోజుల నుంచి మీరు మేము పల్లెటూర్లలో ఉన్న ప్రతి సామాన్య పౌరుడే గల్లీలలో అందరూ ఇంప్లిమెంటేషన్ లోనే ఇబ్బందుల గురించి చెప్తా ఉన్నారు. సో రెమెడీస్ ఏమైనా సూచించినారా అంటే రెమెడీస్ ఎక్కడ సూచించలేదు. వారు అడిగిన ఇంకొక ప్రశ్న ఏంటంటే, అందరినీ ఆలోచింపజేయాల్సిన ప్రశ్న, ఏ దేశంలోనన్నా నగదు తన అకౌంట్ లో జమ చేసుకున్నటువంటి నగదుని విత్డ్రా చేసుకొని ఇవ్వనటువంటి దేశం ఏదన్నా ఉందా, పేరు చెప్పండి అని అడిగినారు. ఆంక్షలు విధించే దేశం? ఆంక్షలు అని లేదు, డబ్బు విత్డ్రా చేసుకోవడం లోపల ఏదైనా ఉందా. లిమిటేషన్స్ ఎందుకు పెట్టారు అనేది మన్మోహన్ సింగ్ గారికి తెలియదని నేను అనుకోను. తెలిసి కావాలనేదో కాంగ్రెస్ చెప్పమనంటే చెప్పినట్టుగానే కనబడుతుంది. నాడు మౌనమునే నేడు చెప్పనియండి. ఈ దేశంలో ఇప్పుడు 500-1000 రూపాయల నోట్ల రద్దుతోటి ఎన్ని నోట్లు రద్దు అవుతున్నాయంటే 2100 కోట్ల నోట్లు రద్దు అవుతున్నాయి. ప్రతి నెల భారతదేశంలో ప్రింట్ చేయగలిగినటువంటి నోట్ల సంఖ్య 300 కోట్ల నోట్లు మాత్రమే ప్రింట్ చేయగలుగుతాం. ఆ సంగతి వారికి తెలిసి మన్మోహన్ సింగ్ గారికి. అంటే రద్దయినాయి 2100 కోట్లు, కొత్తవి పర్ మంత్ కి మనం ప్రింట్ చేయగలిగినాయి 300 కోట్లు. మొత్తం 2100ని 300 తోటి కౌంట్ చేసి రీప్రింట్ చేయాలంటే 7 నెలలు అవుతుంది అనేది వాళ్ళ చిదంబరం సార్ చెప్పిన లెక్క. అందుకనే 500-1000 స్థానాలలో కొన్ని స్థానాల్లో 2000 నోట్లను ఎందుకు తెచ్చిరంటే, స్పీడ్ గా మనీ ఇంప్లిమెంట్ కావడానికి, మళ్ళీ 2100 నోట్ల కరెన్సీ ఎంత రద్దయిందో అంత మార్కెట్ లోకి రావడానికి అని చెప్పి 2000 ప్రింట్ చేస్తా ఉన్నారు. రెండో విషయం వారు గమనించాల్సింది ఏంటంటే, ఇంత షార్ట్ స్పాన్ లోపల ఈ ఆంక్షలు ఏంది, మొత్తం భారతదేశం ఉన్నంతకాలం ఆంక్షలు లేవు. ఆంక్షలు కొంత నోట్ల మార్పిడి జరుగుతున్నటువంటి తరుణం లోపల ఏటీఎంల కోఆపరేషన్, బ్యాంక్ సిబ్బంది ఉన్నటువంటి స్ట్రెస్, వీటన్నింటిని తగ్గించడానికి కొంత లిమిటేషన్ పెట్టారు. జనవరి 1 తర్వాత మీరు అకౌంట్లలో వేసుకున్న డబ్బంతా మీద మీరు ఇష్టం ఉన్నట్టు వాడుకోండి, వాడుకున్న దానికి లెక్కలు చూపెట్టండి అంటున్నారు. ప్రధాని ఇంకో మాట అన్నారు, ఒకటి అతిపెద్ద వైఫల్యంగా చెప్పారు, దాని గురించి మాట్లాడండి. అలాగే 50 రోజుల తర్వాత ఏం జరుగుతుందో అనేది క్లారిటీ లేదని కూడా అన్నారు. అంటే అనూహ్యం, ఆ తుది నిర్ణయం ఎలా ఉంటుందో తెలియట్లేదు అని చెప్పి. గొప్ప ఆర్థికవేత్త ఆయనకే తెలియకపోతే మరి సామాన్యులు మనకేం తెలుస్తుంది? నేను అదే అడగబోతా ఉన్నా మిమ్మల్ని. ప్రపంచం గర్వించదగ్గ గొప్ప ఆర్థికవేత్త 1991లో పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక మంత్రి, రిజర్వ్ బ్యాంక్ గవర్నరు. మీరు 91లో తెచ్చిన ఆర్థిక సంస్కరణలు ఇప్పుడు పనిచేస్తున్నాయని మా కమ్యూనిస్ట్ సోదరులు రోజు తిడుతూనే ఉంటారు. సరళీకృత, నూతన ఆర్థికృత, ప్రపంచ బ్యాంకుకు తాకట్టు, ఇట్లా ఒక 4-5 రిథమిక్ పదాలు పెట్టేసి ఆ రోజు మీరు తెచ్చినా ఇప్పుడు కనబడుతున్నాయని చెప్తారు. ఇవి ఎప్పుడు కనబడతాయంటే కొంత భవిష్యత్తు లోపల కనబడతాయి. ఇప్పుడే కనబడతాయని చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పలేదు. నోట్ల రద్దు అనేది ఒక దీర్ఘకాలికంగా ఈ దేశ పునర్నిర్మాణానికి ఉపయోగపడేటువంటి ప్రక్రియ. దీన్ని మన్మోహన్ సింగ్ గారు కూడా అంగీకరిస్తూనే ఉన్నారు. ఇబ్బందులు ఉన్నాయి. వారు చేసిన సూచనలో నిజంగా పాజిటివ్ సూచన ఒకటి చేసినారంటే, సహకార రంగంలో ఉన్నటువంటి బ్యాంకులలో రైతులకు కలుగుతున్నటువంటి ఇబ్బందుల్ని పరిష్కరించమన్నారు. ఇది ఒక్కటి మాత్రమే వారి నోటి నుంచి వచ్చినటువంటి ఆహ్వానించదగ్గ మాట మినహా మిగతా అంతా రొటీన్ గా రాజకీయ ఏం చెప్పినారు చెప్పండి. ఇప్పుడు 15 రోజుల నుంచి సామాన్యులు మాట్లాడుకుంటే ప్రధాని గొప్ప, మాజీ ప్రధాని గొప్ప ఆర్థికవేత్త. ఒకటండి ఇప్పుడు వీళ్ళు నల్లధనాన్ని బయట తీసుకొస్తామని చెప్తే దేశంలో వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే వీళ్ళు చేసిన విధానం మీదనే పొరపాటు ఉందని చెప్పి దేశంలో సామాన్య ప్రజలు
ప్రతి ఒక్క వర్గంతో పాటు ఒక సుప్రసిద్ధ ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ కూడా రాజకీయం చేసే పరిస్థితికి వచ్చినారు. చిదంబరం రాజకీయం చేస్తారు, మన్మోహన్ సింగ్ అంటే మొత్తం బీజేపీ వాళ్ళకి తప్ప ఎవరికి ఈ దేశంలో ఆర్థిక విధానాలు తెలియదు, ఆర్థిక వ్యవస్థ తెలియదు అనేటువంటి ఒక పద్ధతిలో ఉన్నారు. కాబట్టి మన్మోహన్ సింగ్ గారు చేసిన దాంట్లో కూడా మీరు తప్పులు లెంకే ప్రయత్నం చేస్తే మీరు ఇంప్లిమెంటేషన్లో పొరపాటు మీరు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకోలే. 130 కోట్ల భారతదేశంలో ఒకటే అర్ధరాత్రి గంట వరకు ఈ నోట్లని చిత్తు కాగితాలు అయితే దేశ ప్రజలు ఎక్కడ పోవాలా? దానికి పద్ధతి పాడు ఉంటుంది కదా. కాబట్టి బ్యాంకులకు కూడా డిపాజిట్ చేసేందుకు ఇబ్బంది. రఘునందన్ గారు మీరు సమర్థించుకునే ప్రయత్నం చేసింది బ్లండర్ మిస్టేక్. దేశ ప్రజలంతా అదే మాట్లాడుతున్నారు ఇవాళ. మీరు ఒకలే పెద్ద నల్లధనం తీసుకొస్తామనేటువంటి మీరు గత 2.5 సంవత్సరాల కింద కూడా నల్లధనం తీసుకొస్తాం, విదేశీ బ్యాంకులు తీసుకొస్తాం, అది చేతగాలే. ఇప్పుడు నోట్ల మీద పడ్డారు. అంటే నల్లధనం మొత్తం ఓన్లీ కరెన్సీ మీదనే ఉన్నది, మిగతా ఎక్కడ ఏ ద్రవ్యం విధానంలో లేదనేటువంటి పద్ధతిలో మీరు ఉన్నారు. అది కూడా చేసే పద్ధతి కూడా మీది ఇవాళ 15-20 రోజుల తర్వాత ఏర్పడుతుంది. మేము 2-3 రోజులు మేము కూడా బాగానే ఉంటుంది, ఇది మంచి నిర్ణయం అనుకున్నాం, నిజమే. దాని తర్వాత ప్రజలు పడుతున్న ఇక్కట్లు. ఇంత పెద్ద దేశంలో ఇంత సడన్ డిసిషన్ తీసుకుని ప్రైమ్ మినిస్టర్ ఎవరిని కూడా సంప్రదించాలి. ఫైనాన్స్ మినిస్టర్ సంప్రదించాడు, బ్యాంకింగ్ రంగ నిపుణులను సంప్రదించాడు, రిజర్వ్ బ్యాంకును కాన్ఫిడెన్స్ తీసుకోడు. ఒకటే ప్రధానమంత్రి ఆయన ఒక్కటి ప్రతిష్ట కోసం ఆయన అరగంట తర్వాత ఈ నోట్లను రద్దు అయిపోతున్నాయనే పద్ధతిలో ప్రకటించినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఈ దేశం 130 కోట్ల మందిని గందరగోళం నెట్టినటువంటి పరిస్థితిలో వీళ్ళకి ఇలా సమాధానం లేదండి. పార్లమెంట్కి రాడు. ఈ దేశంలో ప్రకటించింది ప్రధానమంత్రి వచ్చి పార్లమెంట్ లో మాట్లాడాలి, పార్లమెంట్ లో వివరణ ఇవ్వాలి. ప్రకటించింది నిన్న వచ్చాడు, ఇప్పుడు ఎట్లా వచ్చాడు ఎన్ని రోజులు పార్లమెంట్ స్టాల్ అయితే వచ్చి రాగలిగింది ప్రధానమంత్రి దగ్గర జవాబు లేదు కదండి. ఇంప్లిమెంటేషన్ లో ఫెయిల్యూర్ అయిపోయింది బీజేపీ గవర్నమెంట్. ఇలా ప్రజలంతా ఇక్కట్ల పాలవుతున్నారు. పెద్దాలు ఇంతవరకు క్యూ లైన్లు తగ్గలేదు, కరెన్సీ లేదు, కింది వ్యవస్థ నాశనం అయిపోయింది, రాష్ట్ర ఆదాయాలు తగ్గిపోయినాయి, అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిలో ముఖ్యంగా దేశంలో అనేది కాంగ్రెస్ లో ముఖ్యంగా ప్రధానిగా పోగుపడింది. కరెక్టే అని కరెక్ట్ జైట్లీ గారు చేసిన కామెంట్ కరెక్ట్. జైట్లీ గారు కామెంట్ ఆ కామెంట్ కూడా జైట్లీ ఏం చేశారు? నీ బ్యాంకులలో తీసుకొచ్చి మొదలు ప్రజలకు నువ్వు కరెన్సీ అందజేవా? జైట్లీ మామూలు స్కామ్. ఇప్పుడు ఏం స్కామ్ జరిగినాయి తీస్తే చేయమనండి. స్కామ్ జరిగితే ఎంతమంది జైల్లో పెడతారు? పెట్టమనండి. బీజేపీ గవర్నమెంట్ 2.5 ఏళ్ళు గడ్డి వీక్తుందా బీజేపీ గవర్నమెంట్? ఎందుకు జైల్లో పెట్టలేదు? మరి స్కాములు జరిగితే ఒక రోజు మీకు చేతగాక ఓ బురదలే కార్యక్రమం తప్ప స్కాములు జరిగితే మీరు ఏం బిక్తున్నారు అని అడుగుతున్నాం మేము. ఏం చేస్తున్నారు మీ గవర్నమెంట్? ఏం చేస్తున్నారు? కాబట్టి ఈ వాదనలు, ఈ బీజేపీ యొక్క డుల్ల వాదనలు ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో ఫెయిల్యూర్ అయిపోయారు, వాళ్ళు అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. సర్వేలు 90% మంది ఎక్కడ సర్వేలు అండి? అవే బోగస్ సర్వేలు. ఆయన ఎంతమంది దేశ ప్రజలు 130 కోట్ల మంది అభిప్రాయం చెప్పారా? 5 లక్షల శాంపిల్ తీసుకున్నారు. అది అంటే 5 లక్షల శాంపిల్ తీసుకుంటే బీజేపీ వాళ్ళు శాంపిల్ తీసుకోగానే మొత్తం అంతే. లేకుంటే ఇంకేందండి? బీజేపీ సమర్థించకుండా వాళ్ళు సమర్థిస్తారండి వాళ్ళని ఈ దేశంలో ఏ రాజకీయ పక్షం కూడా వాళ్ళని సమర్థిస్తలేదు, ఓన్లీ బీజేపీ తప్ప. 200 మంది ప్రతిపక్ష ఎంపీలకు కూడా వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వలేదు. పార్లమెంట్ లో ప్రధానమంత్రి పారిపోయాడు చర్చ నుండి. ఇది అంతా నిన్న చూడలేదా మనం? ఇది ఆరోపణ ఏదమన్నా? ఇప్పుడు భగవాన్ని పంచాంగం చెప్పమంటే పగటిలకే చచ్చిపోమన్నాడు, చచ్చిపోతావు అని చెప్తాడు. అంతకంటే ఎక్కువ ఉమేష్ గారో లేకపోతే కమ్యూనిస్ట్ నాయకులు చెప్తారని మనం ఆశిస్తున్నాం. మీరు ఒక్కళ్ళే ఉంటారు. మీరు మాట్లాడింది తప్పుడు నిర్ణయం తీసుకొని సరే సరే ఎవరు తప్పుడు నిర్ణయం తీసుకుని ఏందనేది లాంగ్ రన్ లో దేశానికి కనబడతాయి. ఒక మాట చర్చ నాతోనే ప్రారంభించింది కాబట్టి నేనేమంటున్నానంటే వారు పెద్ద పెద్ద పదాలు ఒక్క నేషనల్ హెరాల్డ్ కేసులో నోటీసులు ఇస్తేనే ఢిల్లీ నుంచి గల్లీ దాకా టపటపటప కొట్టుకొని పడుతున్నారు. మీరు జైల్లో పెట్టాల్సిన సందర్భం వచ్చినప్పుడు కోర్టులు మిమ్మల్ని ఖచ్చితంగా గీక్తారని మీకు చేతగాక మీరు జవాబు చెప్పుకోలేక మా మీద మాట్లాడుతున్నారు. వినండి ఏం చెప్తా ఉన్నాం మేము. పార్లమెంట్ చాలా అన్నారు, పార్లమెంట్ ప్రధానమంత్రి రాలేదన్నారు. ఒక్క నిమిషం రంగారెడ్డి గారు ప్రధానమంత్రి నిన్న చేసిన ప్రసంగాన్ని ఎట్లా చూస్తోంది సిపిఎం? మన్మోహన్ సింగ్ గారు ఆయన చేసినటువంటి ప్రసంగంలో ఆయన ఏందనంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవటం అవసరమే, కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడకుండా తర్వాత ఏంటంటే కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి.
ప్రపంచంలో అనేక దేశాల్లో కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఏంటంటే ఎక్కడ నిర్ణయం తీసుకున్నా కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇంత అవస్థ పడలేదు. ఇప్పటికీ సుమారుగా 100 మంది చనిపోయారు. ఇటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? ముందు మీరు ఆర్థిక నిపుణులతో సంప్రదించాలి, తర్వాత మీ క్యాబినెట్లో కూడా చర్చించాలి, ప్రతిపక్షాలు కూడా చర్చించాలి. అంటే నోట్లు రద్దు చేస్తున్నామని కాదు, ఈ పరిస్థితిని చక్కబెట్టడానికి మీరు అనేది ఏంటి, ఆ అవినీతిని కంట్రోల్ చేయడానికి, దొంగ నోట్ల చలామణి కాకుండా చేయడానికి, బ్లాక్ మనీ బయటికి రావడానికి, ఈ 3 అంశాలే కదా. ఈ 3 అంశాలపైన ఏం చేయాలని చెప్పేసి అందరినీ సంప్రదించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తే ఎవరు వ్యతిరేకిస్తారు? మీరు సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చారు. అవును, ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని మధ్యరేత్రి కాడ ఎవరికి చెప్పకుండా, తర్వాత ఏంటంటే రాజ్యసభ అక్కడ పార్లమెంట్ జరుగుతా ఉంటే సభలకు హాజరు కాకుండా బయట తిరుగుకుంటూ పెద్ద పెద్ద గంభీరమైన ఉపన్యాసాలు ఇస్తారు. ఒక ముఖ్యమైనటువంటి అంశం, దేశం మొత్తం అతలాకుతలమై దేశమంతా అతలాకుతలమై కోట్లాది మంది ప్రజలు 100 కోట్ల మంది అవస్థపడుతుంటే, రోడ్ల మీద తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఇబ్బంది పడతా ఉంటే, దానిపైన మీరు పార్లమెంటులో గాని రాజ్యసభలో గాని సభ్యులు అడిగేదానికి సమాధానం మొత్తం సమాజానికి మొత్తం దేశ ప్రజలు ఉద్దేశించి చెప్పాలి కదా. అది చెప్పకుండా ఏంటంటే నువ్వు రాజ్యసభకు హాజరు కాకుండా పార్లమెంట్కి హాజరు కాకుండా బయట తిరుగుకుంటూ 90% మంది ఎవరండి, 90% మంది వ్యతిరేకిస్తున్నారు. 90% మంది ప్రజలు నలిగిపోతున్నారు, నష్టపోతున్నారు. మీరు ఎవరు చేశారు సర్వే? ఎక్కడ అక్కర్లేదు. ఇప్పుడు మేము మా నలుగురిని పంపియండి, మేము ఇక్కడి నుంచి పోతాము, ఒక 500 మందిని కలుస్తాము. 500 మందిలో కాక 90% మంది మీరు తీసుకున్న నిర్ణయం మంచిదని చెప్పంటే ఎస్ దేనికైనా రెడీ. కానీ మీరు సారీ టు కరెక్ట్ యూ, ఇప్పుడు మేము తీసుకున్న రిపోర్ట్స్ లో కూడా లైన్స్ లో మేము లైవ్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు అందరూ వెల్కమ్ చేస్తూనే ఉన్నారు, ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నారు, ముందు చెప్పుంటే బాగుండేదని. మోస్ట్ ఆఫ్ దమ్ ఎవరు కూడా దీన్ని ప్రజలు ఒకటే ప్రశ్నిస్తా ఉన్నారు. రఘునందన్ రావు గారు చెప్పాలి, వాళ్ళు ఏమంటున్నారంటే క్యూ లైన్ లో మేము ఏం అన్యాయం చేశామండి, మేము కూలీలము, రైతులము, సామాన్య మధ్యతరగతి ప్రజలము పైసా కూడబెట్టుకొని పెళ్లిల కొరకు, చదువుల కొరకు, వైద్యం కొరకు చేస్తే మేము లెక్కలు చెప్పాలంటున్నారు. లేకపోతే మేము మాకు లెక్కలు చెప్పవలసిన వాళ్ళ మీద భుజాలు చేతులు వేసుకొని తిరుగుకుంటూ ఎమ్మెల్యేలుగా పనిచేసి బాధపడాలి సమాజం. చర్చ ఎప్పుడు జరుగుతుంది? మీరు చర్చ ఎప్పుడు జరుగుతుంది? ప్రధానమంత్రి ఎప్పుడు సమాధానం చెప్తారు? ఏం తెలుసు ఇట్లా మాట్లాడతారు? సమాధానం చెప్తారు. మీరు ఒక ఎల్పీ లీడర్ గా పనిచేసారు, ఏం మాట్లాడతారు? మీరు ఏం చేశారు? అరే చర్చ ప్రారంభించు, చర్చ ప్రారంభించు. ఇది వీళ్ళకి తెలిసే విధానం. మిమ్మల్ని ఒక్కటే ప్రశ్న, మీరు అధికారంలో పనిచేసారు, ఒక మాట చెప్పండి. ముఖ్యమంత్రి ముందుగా మాట్లాడతాడా? మొత్తం అందరు మాట్లాడినాక సమాధానం చివరికి చెప్తాడా? ముఖ్యమంత్రి ఏం తెలుసు మీకు? ప్రధానమంత్రి గారు చట్టాలు ఏం చెప్తావు?
పారిపోయిన ప్రధానమంత్రిని పట్టుకుని ఏం చెప్తావు ఇవాళ చట్టసభ పెట్టి పారిపోయి వాళ్ళని మాట్లాడుతున్నాడు, వాళ్ళని ఆపాలి మీరు. మీరు ఆగండి. నేను విన్నానే. మీరు తప్పు చేసి అడ్డగోలుగా పద్ధతి నేర్చుకోను. ప్రొసీజర్ సీతారాం యేచూరి తెలీదా? ఇది నేను అడిగిన ప్రశ్న కాదు, సీతారాం యేచూరి అడిగిన ప్రశ్న. ఒక నిమిషం అండి, సభ్యులు ఏం మాట్లాడారో ప్రధాని వినకుండా ఏం సమాధానం చెప్తారు అని అడిగారు. సీతారాం యేచూరి తెలీదా? నేను సూటిగా చెప్తున్నా, రంగారెడ్డి గారు ఎల్పీ లీడర్ గా చేసిండ్రు. సభలో ఏదైనా చర్చ వస్తే ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ సభలో కూర్చొని రాసుకోరు. సంబంధిత మంత్రులు ఎవ్రీ టైం నోట్ చేసుకుంటారు. చర్చ ముగిసే సందర్భంకి సభానాయకుడుగా ఆయన వచ్చి సమాధానం ఎప్పుడు చెప్తాడు? సంబంధిత మంత్రి చెప్పినటువంటి సమాధానంతో మీరు సంతృప్తి చెందనప్పుడు ఖచ్చితంగా ఒక్కటేందంటే మీరు అడిగిన దానికి ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ హౌస్ లీడర్ ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు, చట్టసభలు జరుగుతున్నప్పుడు ఏంటంటే ఆయన ఫస్ట్ వచ్చి నేను ఈ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాను, రద్దు చేసేటువంటి నిర్ణయము సమాజానికి ప్రజలకు అని ముందు స్టార్ట్ చేయాలి. నేను అడిగేది అదే. అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పకుండా బయట తిరిగితే ఒకటి రిష్ గారు, ఇక్కడ మనం కాంగ్రెస్ మీద బీజేపీ మీద కాంగ్రెస్ ఆరోపణ కాదు. నోట్ల రద్దు చేయటం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు. ఎందుకంటే 8వ తారీఖు నుంచి ఇలా చర్చ జరుగుతూనే ఉన్నది దీని మీద. ఇప్పుడు మనం ప్రధానంగా మాజీ ప్రధానమంత్రి, ఆర్థికవేత్త, ఆర్థిక శాఖ మంత్రులు, మాజీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ, ఆయన అటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి ఒక విషయం మీద కొద్దిగా అందరం కూడా మాట్లాడాలి. ఎందుకంటే నేనే చాలా సందర్భంలో కాంగ్రెస్ వాళ్ళు నిలదీసిన, అసలు మీరు బాగా మాట్లాడుతున్నారు కానీ మీ మాజీ ప్రధాని ఎందుకు మాట్లాడాయా అనేటువంటి ఒక మాట కూడా ప్రస్తావించారు. కాబట్టి ఇలా నిన్న మాట్లాడినటువంటి ఒక విషయంలో ఆయన అన్నది ఏంటంటే విధాన నిర్ణయం ఏదైతున్నదో దాన్ని అందరం కూడా సమర్థిస్తున్నాము, కానీ అమలు పరచుట్లో కొన్ని ఇబ్బందులు అయిన మాట వాస్తవం. కాబట్టి ఇలా అందరం కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇంక్లూడింగ్ బీజేపీ వాళ్ళు కూడా చర్చ జరగాలి అనేటువంటి ఒక మాట జరుగుతుంది. చర్చ జరిగినట్టయితే విధాన నిర్ణయానికి అనుగుణ్యంగా ఇలా అమలు చేస్తుట్లో ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా, ఆ ఇబ్బందులను ఏ విధంగా అధిగమించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది బయటకు వస్తుంది. కానీ చర్చని జరగద్దు అని అంటే ఎట్లా? కాబట్టి మేము కూడా ఒకటే కోరుతున్నాం, కొన్ని ఇబ్బందులు వస్తున్నాం అట వాస్తవం ప్రజలకు. ఇవాళ కేంద్ర బృందం పర్యటన చేస్తే కూడా సాధారణ జనాన్ని కూడా అందరిని అడిగాను, వ్యవసాయ కార్మికులను అడిగాను, వ్యవసాయదారులను అడిగాను, వర్తకులను అడిగాను, ఉద్యోగస్తులను అడిగాను. ఈ విధంగా వాళ్ళు ఎట్లా ఎదురవుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా వారికి చెప్పినటువంటి వాటిని సానుకూలంగా ఆలోచన చేసి కొన్ని వెసులుబాటు కల్పించమని అంటాను. మేము మొత్తానికి రూల్ దాన్ని బ్యాక్ తీసుకోమని అంటలేం కదా. నిన్న వెంకయ్య నాయుడు మంచిగా అన్నాడు, ఎందుకంటే మా రక్తం ఉన్నోళ్ళు లేదు అని అన్నాడు, ఉపసంహరణ చేసుకోడు. కాబట్టి అటువంటి వ్యక్తి ప్రధానమంత్రి కూర్చుండి ఛాలెంజ్ ఏం సంగతి చూద్దామని అనాలి. దానికి మేము అందరం స్వాగతిస్తాం. మన్మోహన్ సింగ్ చాలా పెద్ద పదం వాడారు, చట్టబద్ధమైన దోపిడీ అన్నారు. సరే, వ్యవస్థీకృతమైన చట్టబద్ధమైన దోపిడీ అంటే చాలా చాలా పెద్ద. ఎందుకంటే ఒక చట్టాన్ని రూపకల్పన చేసినప్పుడు ప్రధాని నియామకమైనప్పటి నుంచి కూడా ఆయన మాత్రం ఒకటే మాట చెప్తాడు, అవినీతిని అంతం చేస్తా, దొంగ నోట్లను అరికడతా అనేటువంటి, ఎవరైతే నల్లధనం కలిగినటువంటి వారి దగ్గర నుంచి కూడా నల్లధనం చేపస్తానండి. దానికి అనుగుణంగా ఫేజ్డ్ మేనర్ గా కొన్ని చర్యలు తీసుకుంటూ వస్తుండు. ఆ చర్యలలో ఇదొకటి. కాబట్టి ఎందుకంటే చిత్తశుద్ధితోటి ప్రధానమంత్రి గారు చిత్తశుద్ధితోటి అందరితోటి సహకరించకపోయినా చేయాలనేటువంటి ఒక పట్టుదలతో పనిచేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు రావని కాదు కదా, ఆ ఇబ్బందులను అధిగమించేటట్టుగా చర్యలు తీసుకున్నాం. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినాం, సార్ మీరు తీసుకున్నటువంటి ఒక విధాన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో, ఇగో ప్రజలు ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కాబట్టి కొద్దిగా వెసులుబాటు ఇవ్వండి అనేటువంటి ఒక సలహా ఇచ్చినాం. కాబట్టి దానికి అనుగుణంగా చర్చ జరిగాయి. ప్రధానమంత్రి గారితో మా రఘునందన్ తోటి నేను ఒకటే కోరుతున్నా, ఏదైనా ఇంత విధాన నిర్ణయం చాలా జటిలమైన, ప్రజలందరూ కూడా మొత్తం 120 కోట్ల మంది జనం అతలాకుతలం అవుతారు. అయితే అన్నప్పుడు పార్లమెంట్ ఇది అత్యున్నతమైనటువంటి దేవాలయంగా పరిగణిస్తా అంటాం. దాంట్లో కూర్చోండి దాంట్లో చర్చ పెడదాం, చర్చలలో దానికి అనుగుణంగా ఆ విధంగా చర్చ చేసినప్పుడు
అందరూ మాట్లాడనియండి, మాట్లాడిన తర్వాతనే చివరికి సమాధానం చెప్దాం. కానీ ఆ విషయానికి దాటవేసేటువంటి ఒక ప్రయత్నం చేయొద్దు. కాబట్టి అందరం కూడా అందరి యొక్క మాటలు విన్న తర్వాత సముచితమైనటువంటి ఒక సమాధానం ఇద్దాం. ఇప్పుడు 130 కోట్ల ప్రజల యొక్క సంబంధించిన విధాన నిర్ణయం మీరు తీసుకున్నప్పుడు పార్లమెంట్ రన్నింగ్ లో ఉంది, పార్లమెంట్ నడుస్తున్నది. ఇప్పుడు పార్లమెంట్ లో ప్రతిపక్షాలు నాట్ ఓన్లీ కాంగ్రెస్, అన్ని పక్షాలు 200 పైచులకు ఎంపీలు ఆబ్జెక్షన్ చెప్పినప్పుడు ప్రధానమంత్రి పార్లమెంట్కు రావాలన్నప్పుడు ప్రధానమంత్రి పార్లమెంట్కి వచ్చి నేను ఈ పార్లమెంట్ జరుగుతున్న సందర్భంలో ఈ నిర్ణయం దీనికోసం తీసుకోవాల్సి వచ్చింది. మీరు మీ సంకల్పాన్ని అందరూ వెల్కమ్ చేశారు కాదంటే, మీ ఇంప్లిమెంటేషన్ లో అనేకమైన పొరపాట్లే దేశమంతా ఆగమైపోతుంది, ప్రజలంతా ఇబ్బందుల పాలవుతున్నటువంటి విషయాన్ని చర్చించామంటే ప్రధానమంత్రి తప్పించుకొని పోవడం, లేకపోతే వాళ్ళ మినిస్టర్లతోని ఇప్పుడు ఇట్లా కౌంటర్ అటాకులు చేయించడం, ఇది బాధ్యత రాహిత్యం అంటారు. నిన్న జడ్జి గారు మాత్రం ఏ విధంగానైతే ఒక ఆర్థిక శాఖ మంత్రి అయినప్పుడు ఎక్కడైతే మాజీ ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత సముచితమైన రీతిలో సమాధానం ఉండాలి, కానీ మీరు దొంగలు, మీరు బొగ్గు స్కామ్ లో చేసి గట్టనా మాట్లాడదండి. తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం. లైవ్ షోలో షార్ట్ బ్రేక్.